దేని నామానికి మహిమ కలుగును గాక. రికార్డింగ్ ఆన్ చేసి మన మధ్యలో దీప సిస్టర్ ప్రేయర్ చేస్తారు, అన్న పాట పాడతారు. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటాయి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. తండ్రి దేవాయచయ పొద్దు నుంచి వరకు ప్రభా కాజు కాపాడినారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు నా తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, ప్రతిదినం తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క పాపమే కానీ శాపమే కానీ తండ్రి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగివేయండి. మా తప్పిదములను క్షమించండి. మా హృదయ తలంపులన్నింటినీ కూడా ప్రభా గద్దించి కొట్టివేయండి ప్రభా. దేవాయసు ప్రభా, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి నైనా తండ్రి. దేవాయసు ప్రభా, నేను స్తుతించుటకు ఆరాధించుటకు తండ్రి మేము కంప్లీట్ హార్టెడ్ గా నేను స్తుతించాలా ఆరాధించాలా ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్న మెస్సయ్య తండ్రి. దేవాయసు ప్రభా, లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి అయినా కానీ ప్రభా, ఆ గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు. నీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని ముద్రించుకున్నారు తండ్రి. తండ్రి దేవాయసానికి లెక్కలేని వందనాలు ప్రభా. కనీస ఎంతో మంది యొక్క ధన్యతను పోగొట్టుకుంటున్నారు నాయన. కనీస మీరు మాకు అవకాశం ఇచ్చినారు, ఇలాంటి మంచి ధన్యత మాకు అనుగ్రహించినారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా, ఈ ప్రేయర్స్ అన్ని రన్ అవుతున్నాయంటే ప్రభా కేవలం అది యొక్క నీ కృపా కనికరమే తండ్రి. దేవాయసు ప్రభా, నీ కృపా కనికరం ఉంది కాబట్టి ప్రభా మేము ఎక్కడ తొలగిపోకుండా ప్రభా సురక్షితంగా ప్రభా నీ యొక్క సన్నిధిలో మరి నీ యొక్క పాద సన్నిధిలో మేము ఉన్నాం తండ్రి. కాబట్టి ప్రభా మేము ఎక్కడ తప్పిపోకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవానికి వందనాలు. నువ్వు ఇచ్చిన ప్రతి గైడెన్స్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మాకు అందరికీ అనుగ్రహించినారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు ఉన్న తండ్రి. తండ్రి దేవాయేసు ప్రభా, దేశంలో ఏ విధంగా అయితే ఉందో ప్రభా సమస్తం తండ్రి మీకు తెలుసు తండ్రి. కాబట్టి ప్రభా ప్రతి దేశంలో ప్రతి దాంట్లో కూడా ప్రభా మీరు కాపాడండి, రక్షించండి. మా దేశం పట్ల కనికరించండి, దయ చూపించండి ప్రభా. మా దేశం పట్ల నీ యొక్క కనికరము ప్రజల పైన కుమరించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎందుకంటే ప్రభా నశించిపోయే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. కాబట్టి ప్రతి ఆత్మలకు నీ నీతిని సత్యని ప్రకటన చేయడానికి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవ సహాయం చేయండి, ముందుకు నడిపించండి ప్రభా. తండ్రి దేవాయచయ రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవాయచ ప్రభా మరి వచ్చే ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ సన్నిధికి గాలం వేసుకొని లాక్కరండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశించత నింపండి ప్రభా. వారి సేవ జీవితాన్ని ఫలిభరితని దయచండి ప్రభా. దేవాయచ ప్రభా ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క హస్తం మాకు తోడించండి ప్రభా. సాయం చేసి ముందుకు నడిపించండి ప్రభా. మరి ఆది అంతం ప్రభా మీరే మాకు తోడే నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రతి విషయంలో మన ప్రభు ప్రాముఖ్యం కలిగిన వాడు. మన పాటను జ్ఞాపకం చేసుకుంటా అసమానుండగు ఓ క్రీస్తు అన్న పాట. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, అభయమునిచ్చే మాకు భయభీతిని బాపితివే, అభయమునిచ్చే మాకు భయభీతిని కూచితివే, భయభీతిని బాపితివే. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయో ఓమేగా, అల్ఫాయో ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ, నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ. పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే, పావనుడా
ప్రభు యేసు అవనికి మాదిరి నీవే, అవనికి మాదిరి నీవే, అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయో ఓమేగా, అల్ఫాయో ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. మరణము గెలిచిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే, మరణము గెల్చిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే, సాతానును ఓడించి నీతిగమము దీర్చితివే, సాతానును ఓడించి నీతిగమము దీర్చితివే, నీతిగమము తీర్చితివే, అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. సంఘమునకు శిరసు నీవే, అంగములుగా మమ్ము చేసితివి, సంఘమునకు శిరసు నీవే, అంగములుగా మమ్ము చేసితివే, సర్వ సంపూర్ణుండా సర్వ మహిమా నీకే, సర్వ సంపూర్ణుండా సర్వ మహిమా నీకే, సర్వ మహిమా నీకే, అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చెప్పే ముందు వాక్యం దేనైతే చెప్పగలుగుతున్నారో వాక్యాంశం చెప్పండి. ప్రభు పేరుట అందరికీ మనవి చేస్తున్నాను. టైం పాటించవలసిందిగా ప్రభు పేరుట మనవి చేస్తున్నాం. మన మధ్యలో దీప సిస్టర్ వాక్యదానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనం వాక్యం చూసుకుందామా? Psalms 125 కీర్తనలు 125. Psalms 125 మనం ఈ వాక్యం చూసుకుందాము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ర దేవాయసు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, మరి కీర్తనలు ప్రభా చదువుతుండగానైనా ఎస్ఎం యొక్క ఆత్మకారం జరిగించండి ప్రభా. నాకున్న సొంత తరపులన్నింటినీ గద్దించండి, కొట్టివేయండి ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, నా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోపడి నడుచుకుంటాను ప్రభా. నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసా నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ఏసియా, నాకున్న ప్రతి సొంత తలంపుల అన్నిటినీ కూడా ప్రభా గద్దించండి, కొట్టివేయండి ప్రభా. దేవాయసు ప్రభా, మీరే మాట్లాడండి, సహాయపడండి, ముందుకు నడిపించండి ప్రభా. తండ్రి దేవాయసయ, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 125 మొదటి నుంచి చూసుకున్నాము. ఇందులో 5 వర్సెస్ ఉన్నాయి. సో ఇవి చూసుకున్నాము. యాక్చువల్లీ నేను వాక్యము ఇవాళ నేను ఏది ప్రిపేర్ కాలేదు. నేను అంటే నార్మల్గా నేను ప్రకటన చదువుకుంటున్నాను, ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా. సో ఈ వాక్యము దేవి సిస్టర్ అడిగినప్పుడు, ఎవరు లేదు సిస్టర్ మీరు వాక్యం చెప్తారు అన్నప్పుడు, నాకు అంతవరకు నేను చెప్పాను సిస్టర్ అని సమాధానం తనకి ఇచ్చినాను. కానీ ఎందుకో ఆ సిస్టర్ మళ్ళీ రెండోసారి అడిగేసరికి నాకు రీజన్ అంతా చెప్పేసరికి
నా మైండ్ లో నాకు వచ్చిన తలంపు అనమాట. అది నాకు వచ్చిందో తెలియదు, నా హృదయం నుంచి వచ్చిందో తెలీదు. సడన్ గా నాకు ఇది మైండ్ లో తట్టింది, కీర్తనలు 125 చెప్పు అనేసి. సో అందుకే నేను ఈ వాక్యమే ప్రిపేర్ అయినా. ఇంకా నేను నెక్స్ట్ ఏది కూడా నేను చూజ్ చేసుకోలేదు. మరి ఈ వాక్యం ధ్యానించుకుందాము. సామ్స్ 125 ఫస్ట్ వచనం చూసుకుంటే, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలక నిత్యము నిలుచును, సియోను కొండవలే నుందురు. ఇక్కడ మనం వాక్యం ధ్యానించుకుంటే చూసుకుంటే, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు అంటే దేవుని పట్ల ఎవరికైతే నమ్మకం కలిగి ఉంటుందో, యాక్చువల్లీ ఈ వాక్యాన్ని చెప్పడానికి దేవునికి మనకి మధ్యలో ఈ ఒక నమ్మకం అనేది పాయింట్ అనేది ఉంది కదా. అంటే దేవుని మనం నమ్ముతున్నాం కాబట్టి అన్ని నమ్ముతాము. ఎట్లా అంటే బైబిల్ ఉన్న ప్రతి వర్సెస్ మనం నమ్ముతాము, దేవుని బిడ్డలు ఏదైనా వాక్యం మనకు చెప్పినప్పుడు కూడా మనం నమ్ముతాము. కానీ ఇక్కడ అన్ని నమ్ముతాము, కానీ దేవునికి మన మీద నమ్మకం ఉందా లేదా కదా. ఎందుకంటే చాలా మటుకు అనుకుంటాము, దేవుని నేను నమ్మినాను కదా, సమస్తం నాకు అంత మంచి ఓకే, ఇది ఫైన్, మంచి ఎవ్రీథింగ్ మనకి మంచి జరుగుతుంది, ఎందుకంటే మనం దేవుని నమ్మినాం. కానీ కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో దేవుని కూడా మనం అడగల, దేవ నా పట్ల నమ్మకం ఉంచుకోండి ప్రభు అని. ఎందుకంటే మనుషులం కదా, ఏ టైంలో ఎట్లా తప్పిపోతామో తెలియదు. కాబట్టి దేవుడు అంటారు కదా, దూతలు అంతే నమ్మకం లేదని యోబులో చదువుకుంటే, నేను కూడా ఒకసారి యోబు చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రభా నువ్వు దూతలు అందే నమ్మకం లేదంటే ప్రభా మరి మా పట్ల మీరు నమ్మకం కలగండి ప్రభానే ప్రార్థనలు చేసుకుంటాను పర్సనల్ ప్రేయర్లో. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇక్కడ ఏమని చెప్తున్నంటే, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముతామో ఆయన పట్ల మనం ప్రతిదీ స్థిరంగా ఉంటామో అప్పుడు ఏ విషయంలో మనం కదిలింపబడము, అసలు ఏ పాపంలోకి కూడా మనం చోటు ఇవ్వము కదా. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, కదలక నిత్యము సియోను కొండవలే నుందురు అని అంటుడు. అది అంటే సియోను కొండవలే ఉండాలి అని అంటే, ఆ యొక్క పర్వతాలు ఎక్కాలి అని అంటే మనం నమ్మకంగా ఉండాలి, కదలకుండా కరెక్ట్ గా ఉండాలి. అంటే మనకు ప్రతి సమస్యలు వచ్చినా వాటి మీద విజయం పొంది ముందుకు వెళ్ళిపోవాల్సింది. కానీ సమస్య వచ్చింది కానీ దాన్ని పట్టుకొని కూర్చొని ఉంటే మనం పడిపోతాం అనమాట. సో మనం పడిపోకుండా స్థిరంగా నిలబడాలంటే ఈ వాక్యమే మనకు ఆధారము. ఎందుకంటే ఆయన అదే చెప్తున్నారు, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలక నిత్యం సియోను కొండ వలె నుందురు అని చెప్తున్నారు. తర్వాత యెరూషలేము చుట్టూ పర్వతము చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండునని అంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు వచ్చిన సమయంలో దేవుడు మన పక్షంగా ఉంటారు కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటన చేసుకోవచ్చు, ఏదైనా వెళ్ళి చేసుకోవచ్చు. మనం సువార్త ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, ఎట్లైనా. ఎందుకంటే ఆయన మన పట్ల ఉన్నారు, మనం ఆయన పట్ల ఉన్నప్పుడు ఆయన మన పట్ల ఉన్నాడు కదా. ఇర్మీలో కూడా అంటారు కదా, దేవుని యొక్క మాట విన్నవాళ్ళు దేవుడు ఏమంటే, అప్పుడు నేను మీ అందు ఉంటా, మీరు నా యందు ఉండండి అని అంటారు ఇర్మీలో కూడా మనం చూసుకుంటే. సో అట్లనే ఇక్కడ కూడా అనమాట, ఎరుషలేం చుట్టే కానీ పర్వతము చుట్టే కానీ, అంటే ఎరుషలేము ప్రజలే కానీ పర్వతం అంటే దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క వాళ్ళు మందిరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనమాట. అంటే పర్వతం అన్నప్పుడు మనమే సియోను పర్వతం ఎక్కాలి అని పోవాలని అంటే అక్కడికి పోయాల్సింది ఎవరు, మనమే వెళ్ళాలి కదా. అంటే మనం కరెక్ట్ గా ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతాము. సో అట్లనే ఈ యెరూషలేం అన్నప్పుడు మన ప్రజలే, ఈ లోకం అంతటా ఆయన బిడ్డలే. ఎందుకు అంటే ఆయన నమ్మిన వారు మాత్రమే ఆయన బిడ్డలు, ఆయన నమ్మని వారు ఆయన బిడ్డలు కాదనమాట. కాబట్టి ఇందులో ధర్మశాస్త్రంలో ఉన్నవారి కొరకే ఈ వాక్యం మాట్లాడబడుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే యెహోవా ఇది మొదలుకొని అంటే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఈ యొక్క సృష్టిని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకే కానీ, మన కాలం ముగిసే అంత వరకే కానీ ఆయన మన చుట్టే ఉంటాంటు, మనతోటే ఉంటానంటున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మన పక్షంగానే ఉన్నాడు, మన తోడున్నాడు. మనకు ఎవ్రీథింగ్ లో ఎక్కడ పోయినా ఆయన గైడెన్స్ మనకు ఉంది అని మనం విశ్వసించి మనం నమ్మితే ఖచ్చితంగా మనం ఆయనలోనే ఉంటాం అనమాట. ఆయన మనకు ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని పట్టుకున్నావో ఇంకా చివరి వరకు ఆయన నువ్వు వదలొద్దు ఇంకా కదా. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయినంటారు కదా. ఇప్పుడు యోబులో చూసుకుంటే సమస్తం ఆయన నుంచే కలిగింది. మనకు కీడు వచ్చినా మేలు వచ్చినా ఏది వచ్చినా ఆయనను వదలద్దు. కానీ సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయి అంటే, ఎప్పుడైనా మనకు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దాంట్లోనే నలిగిపోతా ఉంటాము. ఇది అందరికీ అనుభవం అయింది జీవితంలో కదా, ప్రతి వారికి. ఎందుకంటే నేను కూడా అట్లా అనుభవించిన, నాకు వచ్చిన సమస్యలు ఏవైనా కానీ అయ్యో ఈ బాధ ఉంది కదా అనేసి అందులోనే ఉండిపోతాం, ఒక డిప్రెషన్ లోకి అనేది వెళ్ళిపోతుంటాం. కాబట్టి దేవుడు అంత లోతుగా మనం పోనివ్వడు. ఎందుకనంటే మనం ఎప్పుడైతే సమస్తంని తృణీకరించుకొని
ఈ లోకాన్ని తృణీకరించుకొని దేవుడు నాకు తోడున్నాడు కదా, ఆయన నా పట్ల సమస్తం ఆయన నాకు చేశాడు కదా అని ఈ ధైర్యము, ఈ యొక్క నమ్మకం మనకుంటే మనం ఎప్పుడు పడిపోము. ఇంకోటి ఏంటంటే దేవుడు కూడా మనం వదిలిపోడు. మనమని ఆయనను వదులుతాం కానీ ఆయన మనల్ని వదలడు. కొన్ని సిచ్యువేషన్స్ లలో చూసుకుంటే. కానీ ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారు, ఇది యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు కదా. ఎప్పుడో మీరు గ్రహించండి, ఆయన మీరు మనం అందరం ఆయన అంతగా ప్రేమిస్తే, ఆయన మనల్ని అంతగా ప్రేమించిన దేవుడు మనం కూడా ఆయనకు అంతగానే ప్రేమిస్తే ఆయన మనల్ని వదులుతాడు దేవుడు? వదలడు. కానీ ఒకటి చూసుకుంటాం ఎట్లా అంటే, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, ఆయన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, సమస్తము తీసుకొని వెళ్ళిపోతాడు, లాస్ట్ కి అన్ని పోగొట్టుకొని తిరిగి చివరికి మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషించినడు. అదే విధంగా అనమాట ఈ వాక్యం కూడా కదా. ఆయనే కూడా అంతే, మనం తప్పిపోయినప్పుడే కానీ ఏ విషయంలోనే కానీ ఆయన అడుగు జడలు అంటే మనకు ప్రతి అడుగు జడల్ని ఆయన నేర్పిస్తుంటాడు. నువ్వు ఈ విధంగా తప్పిపోయినావు, ఇప్పుడైనా తెలుసుకొని తిరిగిరా, ఇక మీదట నువ్వు ఆ తప్పు చేయకు అని పశ్చాత్తాప పడి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన చుట్టే ఉంటాడనమాట దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మ జలముల పైన అలలాడుచున్నది అన్నప్పుడు మనం అక్కడే అర్థం చేసుకోవాలా, సమస్తము ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేతనే మనం అందరం ఐక్యతగా ఉన్నాము, నడుచుకుంటున్నాం, చేస్తున్నాం అంటే అది ఆయన కృప కనికరం కాబట్టి, ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆయన మనల్ని హత్తుకొని ఉన్నాడు దేవుడు కదా. ఎంత తృణీకరించిన ప్రజలు, దేవుడు ఎంత సత్యంని ప్రకటన చేసినా ఆ ప్రజలు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళకి నచ్చింది యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోయి పాపంలో పడిపోయి మళ్ళీ తిరిగి లేసి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిజంగా ఎంత హత్తుకొని ఉంటాడంటే దేవుడు అంతగా హత్తుకొని ఉంటాడన్నమాట ఆయన. మళ్ళీ ఇక్కడ ఏమంటుండు, మనము 3వ వచనం చూసుకుంటే, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనులు రాజదండమును నీతిమంతుల స్వార్థ్యము వాళ్ళ మీద నుండును అంటే నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు అంటే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించినాక నీతిమంతులు కదా వీళ్ళే శిక్ష అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకు ఎట్లా అంటే ప్రతి క్షణంలో వీళ్ళ ఆలోచనలు సమస్తం ఎట్లా అంటే దేవుని హత్తుకొని ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు విజయం పొందిన తర్వాత మళ్ళీ ఒక సమస్య అంటే పరీక్ష మీద నిరీక్షణ. మనము ఎక్కడ చూస్తాం ఈ వాక్యము, రోమా 5th చాప్టర్ లో చూస్తాం అనమాట. అంటే ఒక పరీక్ష మీద మళ్ళా విజయం పొందినాక మళ్ళా పరీక్ష వస్తుంటా ఇట్లా వెళ్తా ఉంటారు కదా. ఆ సమయంలో ఏమైపోతుందంటే కొంతమంది విరిగిపోతుంటారు, కొంతమంది ఏమో అబ్బా అన్ని ఇట్లా విసిగి చెందిపోతారు అనమాట. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటారంటే నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు కదా. దేవుని యొక్క నీతిని సత్యాన్ని ప్రకటన చేసిన వాళ్ళు, దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన వారము పాపానికి చోటు ఇవ్వద్దు అని అంటున్నమాట దేవుడు. అంటే పాపానికి చోటు ఎట్లా అంటే మన క్రియల ద్వారా, మన హృదయం తలంపుల ద్వారా వీటి వల్ల పాపంలో పడుతుంటాం. కాబట్టి ఆయన ఏమంటారంటే పాపానికంట చేతులు చాపకుండునట్లు అని చెప్తున్నంటే, పాపం నీ ఎదుట ఉన్నప్పుడు నువ్వు దాన్ని ముట్టకూడదు, దాని దగ్గరికి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, పాపంని ముట్టకూడదు అని అన్నప్పుడు ఒక గోల్డ్ నీ ఎదురుగా ఉంది సెల్ఫ్ లో, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వచ్చినావు, వాళ్ళ ఎదురుగా ఇంట్లో గోల్డ్ రింగ్ ఉందే అని అనుకున్నాం, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో నువ్వు దేవుని పట్ల ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ గా కావడానికి నువ్వు ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈ లోకంలో చంపేసుకుంటూ వస్తూనే ఉన్నావు, విజయం పొందుకుంటూ వస్తూనే ఉన్నావు. ఒక టైం, ఒక సిచ్యువేషన్, ప్రతి దాంట్లో దేవుడు పరీక్ష పెడతాడు కదా. సో అట్లనే ఒక గోల్డ్ రింగ్ ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క సెల్ఫ్ లో ఉంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది, ఆ గోల్డ్ పైననే ఉంటుంది. ఎట్లా అంటే పాపం చేయకుండా అనంటే ఆలోచన చేసే వాళ్ళు ఎట్లుంటారంటే, నీతి మంతులు భక్తిహీనత వీళ్ళు కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే పాపానికి చోటు తీసుకుంటారన్నమాట. తీసుకోవద్దని చెప్తున్న దేవుడు. కానీ ఒకవేళ గోల్డ్ అక్కడ సెల్ఫ్ అక్కడ కనిపిస్తుంది అంటే నువ్వు దాన్ని ముట్టకూడదు. ఒకవేళ నువ్వు దాన్ని ముట్టినవంటే నువ్వు పాపానికి చోటు ఇచ్చినట్లే. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, హృదయ తలంపులే కానీ మోసపోవద్దు అని అంటున్నమాట దేవుడు. ఎందుకంటే హృదయం ద్వారానే మనం తప్పిదం చేస్తూ ఉంటాము. సో హృదయంలో ఏ తప్పిదం ఉన్నా అది తీసేసుకోమని చెప్తున్నాడు. అసలు చోటే ఇవ్వద్దు అంటున్నా. అంటే నీ యొక్క డోర్ ఎదురుగా మన కడపగానే దుష్టుడు పోంచుంటాడు కాబట్టి వాళ్ళకి మనం చోటు ఇవ్వద్దు కదా, డోర్ క్లోజ్ చేసుకోవాలా. నాకు రీసెంట్ గా చెప్తున్నాను కదా, ఇట్లా నేను ఒక కళలో నేను చూసిన అన్ని అనిమల్స్ వస్తున్నాయి, నేను వాటిని
డోర్స్ క్లోజ్ చేసేస్తున్నా. ప్రతి వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో అక్కడ ఆ మనుషులకు అందరికీ నేను డోర్లు క్లోజ్ చేసేస్తున్నా. ఎందుకంటే నేను చెప్తున్నా, అవి వస్తున్నాయి, అవి మంచివి కావు, అవి మనకి హాని చేసేటివి. వాటిని మనం లోపలికి రానిచ్చుకోవద్దు. మనం డోర్ కి బోల్ట్ పెట్టేసుకొని ఉండాలా. ఒకవేళ మీరు బయటికి పోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంట్లోకి వచ్చినా మీరు దానికి బోల్ట్ పెట్టేసుకోవాలా. అసలు డోర్స్ ఓపెన్ చేయొద్దు అని నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నాను నా కళలో. సో అక్కడ ఏమైతుందంటే కళలోనే ఒక సిస్టర్ తో పాటు పాప కూడా పడుకొని ఉంది. నేను ఎంత చెప్తున్నా అసలు మీ డోర్ తెరవద్దు, తెరవకండి, అవి వస్తాయి అని. ఎందుకంటే నేను అందులో చూసిన లాయన్ని చూస్తున్నా, అట్లనే నక్కని చూస్తున్నా. ఇవి హుషారు లెక్కలతో అంటే హృదయంలోకి దూరానికే ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. అంటే ఇంట్లోకి దూరానికే ప్రయత్నిస్తున్నాయి. నేనేం చేసిన, ఎంత చెప్పినా వీళ్ళు వినరు అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేసుకో సగమే డోర్ క్లోజ్ చేసుకున్నారు. ఇంకా సగం ఓపెన్ ఉంది. ఎంత సగం ఓపెన్ ఉన్నా దుష్టుడు రావాలనుకుంటే చిన్న సందునే దూరి వస్తాడు. సో నేను అదే అనుకున్నా, అయ్యో వీళ్ళు డోర్ ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేరు అని చెప్పి సగం క్లోజ్ చేసుకున్నారు అనేసి మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం లేపి ఆ డోర్ మొత్తం క్లోజ్ చేసినాక కూడా ఇంకా కొంచెం సందు పెట్టినారు. అయ్యో ఈ సందు కూడా ఉంది, మళ్ళీ అవి దూచుకొని లోపల కురుకొస్తాయి అని చెప్పేసి అవన్నీ తీసేసి మొత్తం క్లోజ్ చేసేసి బోల్ట్ పెట్టేసి నేను వచ్చేసిన. అంటే మీరు అర్థం చేసుకోండి, హృదయంలో కొంచెము ఆలోచనలు కలిగిన పాపంలో పడతామన్నమాట. సో అందుకే దుష్టునికి చోటు ఇవ్వద్దు అని అంటే ఎట్లా అంటే ఏ పాపానికే గాని ఏది కూడా మనం ఆశించకూడదు. మనం ఆశించాల్సింది ఒకటే, దేవుని యొక్క సేవ చేయడానికి మాత్రమే, ఒక ఆత్మని దేవుని వైపు నడిపించడానికి మాత్రమే. కానీ ఇక్కడ ఏమంటున్నంటే నీతి మంత్రులు పాపం చేయద్దు అంటున్నారు, నెక్స్ట్ చేతులు చాపకూడదు అంటున్నారు, మళ్ళీ భక్తిహీనుల రాజధనం నీతి మంత్రుల మీద స్వార్థం. అంటే భక్తిహీనత కలిగిన వారితోటి ఉన్న మనము పాపంలోనే పడతాము, భక్తిహీనత కలిగి. ఎందుకంటే మనం ఇన్ని వాక్యాలు వింటున్నాము, ఇంత ప్రార్థన చేస్తున్నాము, అన్ని చేసి కూడా ఇంకా భక్తిహీనత లాగా ఉంటే మనం ప్రార్థించి కూడా ఏం లాభము, సువార్త ప్రకటన చేసి కూడా ఏం లాభము కదా. అందుకే ఆయన అంటున్నాడు రాజదండం నీతి మంత్రుల స్వాస్థ్యము. ఇప్పుడు నీతి మంత్రుల స్వాస్థ్యం అంటే వాళ్ళ ఏమంటారు ఓన్ గా అనమాట, వాళ్ళ ఓన్ గా ప్రతిదీ ఎవ్రీథింగ్. ఎక్కడంటే భక్తిహీనత వాళ్ళతో ఉంటే కూడా మన బిహేవియర్స్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతాయి. సో అలాంటి వాళ్ళతో ఉండకూడదు. నెక్స్ట్ ఏమంటున్నాడు దేవుడు, యెహోవా మంచి వారికే మేలు చేయము, యథార్థత హృదయములకు మేలు చేయము. అంటే దేవుడు మంచి వారికి మాత్రమే మేలు చేస్తా అంటున్నాడు. ఇక్కడ యథార్థత హృదయం కలిగిన వారికి మాత్రమే ఆయన చేస్తానంటున్నాడు. ఎందుకు అనంటే భక్తిహీనత వేరే, నీతిమంతులు వేరు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు, మంచి వారికే దేవుడు మేలు చేస్తా అంటున్నాడు. మళ్ళీ యథార్థత హృదయం కలిగిన వారికి మేలు చేయును అని అంటున్నారు. ఈ లోకంలో ఎవరైనా యథార్థతగా ఉన్నారా కదా. ప్రతి వాళ్ళ హృదయంలో, ప్రతి తలంపులు, ప్రతి ఆలోచనలు ఈ యథార్థత హృదయం ఉన్నవాళ్ళు మత్తయి సువార్త మనం చూసినాం కదా, యథార్థత హృదయం ఉన్న వాళ్ళు దేవుని చూస్తారని ధన్యత ఆయన ముందే చెప్తున్నాడు మత్తయి సువార్తలో కూడా. ఎందుకనంటే ఆయన అంతగా ప్రేమించును, మనకు కూడా ఆశ ఉంటుంది దేవుని చూడాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన స్వరం వినాలా, ఇవన్నీ ఆశ మనకు ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నంటే ఎవరైతే యథార్థతగా ఉంటారో వారికి, అంటే మంచి వారికే నేను మేలు చేస్తానంటుంది దేవుడు. మరి మంచి వారికి మేలు చేస్తున్నప్పుడు లోకంలో అందరూ మంచితనంగా ఉన్నారా? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. ఎందుకంటే లోకం అంతటా ఏ విధంగా ఉందో మనకు అంతా తెలుసు. ఎందుకంటే మనం ఆల్రెడీ మత్తయి సువార్తలో చూస్తున్నాము, ప్రజల మీదకి ప్రజలు లేవడం, జనాల మీదకి జనాలు లేవడము, ఒకరి మీద ఒకరు తృణీకరించుకోవడము, ద్వేషించడము, అక్రమము విస్తరించిపోయింది, ఇవన్నీ స్వార్థము, ఇవన్నీ ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళకి దేవుడు ఎట్లా మేలు చేస్తాడు? ఆయన ఇవన్నీ ఎక్కువైన వాళ్ళకి అసలు దేవుడు మేలు చేయడు. ఎందుకంటే 4 గుంపులు ఉన్నాయి. మనము లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నాం 4 గుంపులు, నీతిమంతులు, అపవిత్రతలు, భక్తిహీనులు, ఇవన్నీ మన ప్రకటనలో కూడా ఉంటాయి కదా. పరిశుద్ధులు ఒక గుంపు. సో అట్లా 4 గుంపులకించి ఎవరు ఏ గుంపులో ఉన్నారో ఆ గుంపులో దేవుడు ముద్రించేసింది ఎవరికి వారికే. కాబట్టి ఇప్పుడు మనం గ్రహించుకోవాలి ఏంటంటే యథార్థత హృదయం ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని చూస్తారని వాక్యంలో సెలవిస్తుంది కదా. ఎందుకంటే శుద్ధి హృదయం కలిగిన వారే ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పబడుతుంది వాక్యము. అంటే యథార్థత హృదయం, చిన్నపిల్లల మనసు ఎట్లుంటది? యథార్థతగా ఉంటది కదా. చిన్నపిల్లల మనసు మొత్తం వాళ్ళని కొట్టినా తిట్టినా వాళ్ళని ఏం చేసినా వాళ్ళు మళ్ళీ మా డాడీయే కదా, మా మమ్మీయే కదా, మా ఫ్రెండ్సే కదా, మా వాళ్ళే కదా అని వెళ్ళిపోతారు పిల్లలు. అంటే వాళ్ళ హృదయం ఎలా ఉంది? చిన్న పిల్లల ఆలోచనలే కానీ ఎవ్రీథింగ్ చూసుకుంటే వాళ్ళ యథార్థతగా ఉంటది వాళ్ళ హృదయము. అట్లా ఇంకా ఇక్కడ ఏమంటున్నాం, శుద్ధి హృదయం కలిగిన వారు.
వాళ్ళు దేవుని చూచెదరు అని అంటుంది కదా. మరి ఇక్కడ నీతిమంతులు హింసింపబడిన వారు ధన్యులు అని అంటుంది దేవుడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది దేవుడు, మంచి వారికి మేలు చేయమనంటే మంచితనంగా జీవించిన వారు ఎవరు? నీతిమంతులు. హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన, హింసించిన, మీ మీద అబద్ధములు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడు, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందు ప్రవక్తలు హింసించరి. ఇప్పుడు ప్రవక్తలందరూ హింసింపబడ్డారు, అపోస్తులందరూ హింసింపబడ్డారు. వీళ్ళంతా హింసింపబడ్డారు కాబట్టి వీళ్ళు మంచితనంగా జీవించినారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఎంతో మేలు చేసినాడు కదా. మనం ఈ లోకంలో మేలు పొందుకుంటున్నామేమో కానీ ఈ లోకం కంటే సమస్తము మనం ఇంకెక్కువ మేలు ఎక్కడ పొందుకుంటామంటే ఆయన రాజ్యంలోనే మనకు మేలు. ఎందుకంటే నువ్వు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాతకు మన శాశ్వత కాలము ఆయన పరలోక రాజ్యంలో నివసించాలా, అక్కడే ఉండాలా. అంటే మన హృదయం యథార్థంగా పెట్టుకోవాలా, అప్పుడే మనకు మేలు చేస్తాడని అంటుంది దేవుడు. ఇక్కడ ఏమంటుడు, తమ వంక త్రోవలోను తొలగిపోయిన వారికి, పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును, ఇజ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. అంటే తమ వంక త్రోవలను తొలగిపోయిన వారికి, పాపము చేయు వారితో. ఇప్పుడు చూడండి, మోసం చేసే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. ఆ మోసానికి ఇంకా ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మోసపోతూనే ఉంటారు అట్లనమాట. అందుకే ఇక్కడ ఏమంటుండంటే, వంక త్రోవలు తొలగిపోయిన వారితోటంట మనం సహవాసం చేసినా, వాళ్ళతో కలిసి ఉన్నా, ఏది చేసినా దేవుడు వాళ్ళతోటే కలిపేస్తాడు. అంటే ఎవరు? భక్తిహీనులు కలిగిన వాళ్ళు. భక్తిహీనత రాజదండము నీతిమంతుల మీద స్వాధ్యము మీద నుండునని అంటాం కదా. ఇక్కడ చూడండి, ఎవరైతే భక్తిహీనతగా కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏమంటారంటే, ఎవరైతే పాపానికి చోటిస్తున్నారో, ఇక్కడ ఏమన్నా దేవుడు, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకూడదు అన్నాడు. ఒకవేళ వాళ్ళు కూడా పాపానికి చోటు ఇస్తే నీతిమంతులే కానీ భక్తిహీనులే కానీ వీళ్ళందరూ ఏమైపోతారంటే ఒకటి చేసేస్తానంటుంది దేవుడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, వంక త్రోవలు పోయిన వాళ్ళకి ఎంత నువ్వు నీతిని సత్యని ప్రకటన చేసినా చివరికి వాళ్ళు మారుతారు అంటే సరే అని అనుకోలే. కానీ ఇక్కడ వీళ్ళు తీర్మానం చేసుకున్నారు, సర్పములు తేలులు. వీళ్ళు ఏం చేసుకున్నారంటే తీర్మానం చేసేసుకున్నారు, ఇంకా మాకు నరకమే కావాలని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. కాబట్టి అందుకే చెప్తున్నాం కదా, ఎవరైతే వంక త్రోవలు ఉన్నారో వాళ్ళ మార్గంలో నడిచిన వారికి మాత్రం ఇంకా పాపం చేసే వారితో దేవుడు కల్పిస్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని కూడా వాడుకుంటారు, సర్పములు తేలినాయి కదా. ఇక్కడ అదే చెప్పబడుతుంది, వంక త్రోవలు పోయిన వారు పాపము చేయవారితో కూడా యెహోవా అంటే కొనిపోవును, ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, వంక త్రోవలు పోయేవారు, పాపం ఎంత చెప్పినా వినని వారికి మనం ప్రార్థన చేసే బాధ్యతగా చేయాలా. మార్చుకునే దేవుడు మార్చుకుంటాడు. కానీ ఇంకా వాళ్ళకు సత్యం తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇప్పుడు ఇర్మియాలో చూసుకుంటే, ఇర్మియా అక్కడ సేవకుల కోసం చూసుకుంటే ఇది యెహోవా స్థలం అని చెప్పిను, మోసపోయిన మాటలకు మీరు ఆధారం చేసుకోకండి అని చెప్పింది కదా దేవుడు ఇర్మియాలో. చెప్పినప్పుడు మీరు అక్కడే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మోసపోయే మాటలు చెప్పేది ఎవరు కదా. ప్రజలు ఎట్లా మోసపోతారంటే, ఎవరైతే దేవుని సత్యని ప్రకటన చేయకుండా వాళ్ళకు నచ్చినట్లు బోధించి వాళ్ళకు అంటే వాళ్ళకు ఆధారం ఉండేటట్లు బోధించుకొని ఆ విధంగా వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. అంటే పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, మనం చూస్తూ ఉంటాము, వీళ్ళది ఇట్లా ఉంది, వీళ్ళు ఇట్లా ఉంది, వీళ్ళేంది ఇట్లా చెప్తున్నారు అని ఏదో సమాధానం ఇచ్చి వాళ్ళు ఎట్లుంటారంటే, ఒకటి రైట్ హ్యాండ్ లాగా ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ దగ్గర, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే ఆ రెండు గుంపులను ఇది చేసేసి దేవుడు వాటిని తీసేస్తాడు అనమాట వాళ్ళని. కాబట్టి అలాంటి వాళ్ళతో సహవాసం పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు, అలాంటి వాళ్ళతో ఉండకూడదు అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇజ్రాయెల్స్ మీద సమాధానం కలుగును. ఇజ్రాయెల్స్ మీద ఎవరైతే కూర్చొని సువార్త విన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది తెలియని ప్రజలు ఉంటారు కదా, సంఘంలో దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తారు, వాళ్ళు వింటారు, వాళ్ళు అన్ని చేస్తారు, కానీ వాళ్ళకేం సరిగా తెలియదు. అయినా కానీ దేవుడు వాళ్ళకు సమాధానం ఇస్తా అని అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళని రక్షించుకుంటాడు దేవుడు, వాళ్ళ మీద దేవుడు రక్షించుకొని ఆయన సన్నిధికి నడిపించుకుంటాడు అనమాట దేవుడు. అట్లా ఇట్లా ఈ వాక్యాలన్నీ ఇట్లా చూసుకుంటే మనం ఎట్టుండాలంటే, కదలకుండా నిత్యం సియోను కొండ వల్లలాగా ఉండాలా కదా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో ఆధారము, ఆయన వాక్యం లేని మనం ఎక్కడ వెళ్ళలేం, ఆయన వాక్యం ఉంటేనే సమస్తం మన దగ్గరకు వస్తుంది. సో అట్లనే ఈ వాక్యాలన్నీ చూసుకుంటే కూడా మనం ఎట్లుండాలంటే, కదలకుండా నిత్యం సియోను కొండ వల్లలాగా ఉండాలా. నెక్స్ట్ దేవుడు ఎప్పుడు మన పక్షంగానే ఉండాలా, దేవుడు మనతోటే ఉండాలా అనంటే మనం దేవుని అనుసరించి నడుచుకోవాలా.
సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే పాపం చేయడానికి చోటు ఇవ్వద్దు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం మంచితనంగానే జీవించాలా. ఎందుకు మనం మంచితనంగానే జీవించాలంటే దేవుడు ఈ లోకంలో ఆయన శిలువ మరణం మీద పొందిన గాలు అన్ని మనం చూసుకుంటే ఆయన 9 ఆత్మఫలాలు ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ 9 ఆత్మఫలాలను మనం పట్టుకుంటే అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, స్వాతికం, ఆశనేతకం ఈ 9 మనకు అనుగ్రహింపబడతాయి. ఎప్పుడు యథార్థత హృదయం కలిగినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆయన వైపు మనం చేతులెత్తి ఆయన అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం చేయు. ఎక్కడ నుండి వచ్చునంటే దేవుని దగ్గర నుంచే రావాలని సాయం. మనుషుల దగ్గర నుంచి అవసరమే లేదు మనకి. ప్రతి మనిషి సాయం చేసినా వాళ్ళలో స్వార్థం ఉంటుంది. భార్య భర్తలే కానీ, పిల్లలే కానీ, తల్లిదండ్రులే కానీ, ఎవరే కానీ. ప్రసంగిల మంచి రాసి ఉంటది. తల్లిదండ్రులే కానీ, పిల్లలే కానీ, భార్య భర్తలే కానీ, ఏమి కానీ వాళ్ళు సంపాదించి పెడతారు. రేపటి దినం ఇది నాది, ఇది నా నుంచి వచ్చింది అని అనేసరికి ఏమైపోతారు? కృంగిపోతారు. అందుకే దేవునికి అడగాల మనం సాయం. ఎవ్వరి తట్టు మనం చూడొద్దు. మన కన్నులు దైవం వైపే ఉండాలా. మనం సాయం ఆయన వైపునే అడగాల. సమస్తం ఆయన వైపే అడగాల. ఈ లోకంలో ఉన్నంత వరకే మనకు వీళ్ళందరూ. కానీ ఇక్కడి నుంచి మనం ఈ లోకాన్ని వదిలేసుకొని సమస్తం తృణీకరించుకుంటే మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు సహాయపడతాడు, ముందుకు నడిపిస్తాడన్నమాట దేవుడు. కాబట్టి ఆయన మంచి వారికే మేలు చేస్తాడు. ఫోర్త్ పాయింట్ యథార్థతగా ఉండాలా. ఇవి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వంక త్రోలిపోయే వారితోటి మనం కలిసిమెలిసి ఉండకూడదు. వాళ్ళ నుంచి మనం దూరమే ఉండాలా. వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే మనం ఆత్మీయమైన జీవితంలో మనం అంతా బలపరచబడతాము. ఎందుకనంటే ఈ వంక త్రోవ వాళ్ళకి నువ్వెంత చెప్పు. ఇప్పుడు సద్దుకాయలు పరిశ్రయలు ఉన్నారు కదా, ఆ టైంలో దేవుడు ఆయన నీతిని ఆయన సత్యాన్ని యేసుప్రభుని నిలబడి ప్రకటన చేస్తే కూడా ఈ సద్దుకాయలే కానీ పరిశ్రయలే కానీ వీళ్ళు ఎవరు కూడా దేవుని యొక్క మాటని వాళ్ళు లెక్క చేయలేరు. ఎందుకంటే వాళ్ళు తీర్మానం చేసుకోరు. వాళ్ళు సర్పంలో తేలేరు బోధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కదా. దేవుడి మన నీలో కొంచెం పులుపున తీసేసుకోమన్నాడు కదా. కాబట్టి మనలో ఆ కొంచెం పులుపు ఎక్కడుందో దేవుని అడిగితే ఆయన చూపిస్తాడు. వాటి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఎందుకంటే కొంచెం పులుపు ఉన్న అది పిండి అంతా పులుపు అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనం అదే అనుకోవాలా. మన హృదయంలో కొంచెం పాపం ఉన్న హృదయం అంతా పాపంతో నిండిపోతుంది. అందుకే ఆయన అంటుండు నీతిమంతులు పాపం చేయటకు చేతులు చాపకూడదు అని. కాబట్టి మనం ఈ పాయింట్స్ ని జాగ్రత్త గుర్తుపెట్టుకొని నడుచుకోవాలా. ఎందుకు అనంటే మనం కదలకుండా సియోను పర్వతం ఎక్కాలి అనంటే ఉత్తగానే ఎక్కలేం. మనము దేవుని యొక్క పైన వాటిని చూడాలి అనంటే ఉత్తగానే మనం చూడలేం. మన హృదయం శుద్ధిగా ఉంటేనే ఆయన చూడగలుగుతాము. మనం హృదయం శుద్ధిగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన యందు భయభక్తి కలిగే జీవితం ఉంటేనే మనము స్థిరంగా ఉంటాం. అప్పుడు మన మీద తుఫాన్ కొట్టినా, వాన కొట్టినా, వరద వచ్చినా, ఏది చేసినా మనం పడిపోము. ఎందుకంటే క్రీస్తేసు పునాది మీద కట్టబడిన వారం కాబట్టి కదా. క్రీస్తేసు పునాది మీద కట్టబడిన వారు పడిపోయినారా? ఎవరు పడిపోలే. అపోస్తులందరూ స్ట్రాంగ్ గా నిలబడ్డారు. వాళ్ళ మీద ఉంచలేదా? వాళ్ళ మీద తృణీకరించలేదా? వాళ్ళని నల్లగొట్టలేదా? దేవుని ఎట్లయితే హింసించినారో వీళ్ళు దేవుని యొక్క బిడ్డలని చెప్పేసి వీళ్ళని కూడా హింసించినారు కదా. దేవుడు పడినంత ఆ యొక్క శిల్వ మరణము ఇంకా ఎవరు పడలే. ఆయన్ని ప్రేమించిన మనల్ని అంతగా రక్తం కాల్చినాడు. ఆయన్ని ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు, విలువనిచ్చినాడు దేవుడు ఆయన రక్తం కాచి. కాబట్టి ఆయన మన ప్రేమించడు, మనకు విలువ ఇచ్చిన దేవుడు. సమస్తం తెలుసా ఈ లోకంలో మనల్ని తృణీకరిస్తారు. ఎందుకంటే మనము వాళ్ళకి అట్లా కనిపిస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళు యేసుప్రభు బిడ్డలు కదా అని మనం తృణీకరిస్తారు. కానీ వాళ్ళు ఎంత తృణీకరించినా, ఎంత ఏది చేసినా మనకు నీతి న్యాయం కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అది మనం బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలా. ఎందుకనంటే హృదయ తలంపులు సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలంటే మనము అపోస్తులు పడిన శ్రమలు, వాళ్ళు ఎట్లయితే అపోస్తులు వీళ్ళందరూ లోకాన్ని తృణీకరించుకొని ఎవ్రీథింగ్ ఏమంటారు సాక్రిఫైస్ చేసుకొని వదిలేసుకున్నారు. కాబట్టి వాళ్ళ జీవ గ్రంథంలో రాయబడ్డాయి వాళ్ళ పేర్లు. మనం ఇంతవరకు ఏమైనా సాక్రిఫైస్ చేసుకున్నామా? అది మనం ప్రశ్నించుకోవాలా కదా. మనం సాక్రిఫైస్ చేసుకుంటే అన్నిట్లో మనం విజయం పొందుతాము. ఆయన కూడా ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు రాసి ఉంచుకుంటాడు అన్నమాట దేవుడు కదా. అన్న వాక్యంలో చెప్పిండు జీవ గ్రంథంలో రాయబడిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉండగలుగుతారు. సో మన పేర్లు ఉన్నాయా లేవా అంటే మనం చెక్ చేసుకోవాలి కదా. మన హృదయమే కానీ, మన తలంపులే కానీ, మన ఆలోచనలు కానీ ఎవ్రీథింగ్. సో అట్లనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రకటన ధ్యానించినప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే
అది ఉత్తగానే ధ్యానించలేం మనము. ఆ ప్రకటన ఫస్ట్ చాప్టర్ చదవాలన్నా, సెకండ్ చాప్టర్, థర్డ్, ఫోర్త్, ఇట్లా ఫిఫ్త్, సిక్స్త్ వరకు చదువుతుంటే కూడా అందులో ఒక్కొక్క పాయింట్ తెలుసా హృదయానికి తగులుతాయి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఉండాలంటే, అంత కరెక్ట్ గా ఉండాలి అనంటే చాలా కష్టం. కానీ మనం ప్రయాస పడాలా, అది వ్యర్థం కాదు. అట్లా అందుకే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రకటనలు అన్నాడు, ఆయన ఇచ్చిన జీవ కిరీటాన్ని మనం పోగొట్టుకోవద్దంటే మనం ఎంత జాగ్రత్తగా జీవిస్తే అట్లా ఆయన జీవ గ్రంథంలో మనం రాయబడి ఉంటాము. నేను ఈ రోజు ప్రకటన అంతకు ముందు కూడా ఒకసారి ధ్యానించినా కానీ అంత ఎక్కువ సగం వరకే నేను ధ్యానిస్తున్నాను, కంప్లీట్ గా నేను ధ్యానించలేకపోతున్నాను ప్రకటనను. సో నేను ఇవాళ కూడా ధ్యానిస్తున్నాను. ఆ ఆయన ఇచ్చిన మాట నేను ఇక్కడ అంటాడు దేవుడు, ఇక్కడ అంటాడు కదా జయించిన ఆయన ఏమంటాడు ప్రకటనల 4th చాప్టర్ లో మనం ప్రకటనలే కదా యోహాను సువార్త 4th చాప్టర్ లో చూసుకుంటే ఆయన ఏమంటాడంటే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నారు, లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని అన్నారు. అట్లనే ప్రకటనలో చూసుకుంటే కూడా మనం జయించిన వారిలాగా ఉండాలి అంటే మన దేవుడు ఆల్రెడీ విజయం పొందిన దేవుడు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని పట్టుకున్నాము, మరి మనం కూడా ఎక్కడ పోయినా విజయం పొందాలా, మనం కూడా విజయం పొందాలా కదా. ఆయన అదే చెప్తున్నాడు, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉంటే ఆయన దగ్గర ఉన్నట్లే కదా. నేను ఇవాళ అదే అనుకుంటున్నా, ప్రభా ఇంత వాక్యం చెప్తున్నావు కానీ మా పేర్లు అసలు ఇంతవరకు కూడా రాయబడి లేవు, మేము అసలు ఏం కష్టపడ్డాం, ఏం చేస్తున్నాం ప్రభా అని. ఎందుకంటే వాక్యం చదువుతున్నాం కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. నిజంగా చెప్తున్నాను కదా, ఈ జీవ గ్రంథంలో వీళ్ళ పేర్లు అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయంటే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ జీవితం ఉన్నారు. వాళ్ళు కదలకుండా నిత్యం సియోను కొండ వాళ్ళు ఎక్కినారు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళ సేవ జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో దర్శనాలు చూస్తున్నారు అని చూస్తున్నారు కదా. ఇక్కడ మనం కూడా అంతే అనమాట. దేవుడు అందరినీ ఈక్వల్ గా చూస్తున్నాడు కదా. ఆయన ఏమంటారు, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను మీ వద్ద త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చిన ఖడ్గము చేతను మీరు యుద్ధం చేసదను, సంఘములలో ఆత్మ చెప్పుచున్నది, మాట చెవిగలవాడు వినును గాక, జయించిన వారికి మరుగై ఉన్నాడు భూజనులకు నిమిత్తము అతని తెల్లనారి నీతులు రాతియందు చెక్కబడిన యొక్క కొత్త పేరుండును పొందిన వారికే, కానీ ఇది మరి ఒకనికి లేదు. అంటే కొత్త పేరు అన్నప్పుడు దేవుడే, ఇంకా యేసుప్రభువే ఇంకా కొత్త పేరు. ఆయన అదే అంటూ నేను ఈ వచనం ధ్యానించినప్పుడు నేను అదే అనుకున్నా, ప్రభా తెల్ల రాయితీ మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును పొందిన వారికే, కానీ అది మరి ఎవనికి తెలియదు అని అంటున్నారు కదా ప్రభా. మరి కొత్త పేరు అంటే దేవునికే కదా కొత్త పేర్లు మనకు పెట్టినాడు దేవుడు. ఇప్పుడు అపోస్తుల వాళ్ళందరికీ కూడా దేవుడు ఎన్నో నేమ్స్ పెట్టొచ్చు. అట్లనే ఇప్పుడు మనం దేవుని కూడా అంటాం కదా, సర్వాధికారి ఆయననే, జీవం కలిగిన దేవుడు అని ఆయననే అంటాము కదా. స్తుతి మహిమ ఘనత ఇవన్నీ ఆయనకు పేర్లు. ఆయన శబ్దమే ఒక మెరుపు లాంటిది కదా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన ఇంతగా చెప్తుండంటే మన పరిస్థితి ఎక్కడ ఉంది. నేను ఈ ప్రకటన ధ్యానించినప్పుడు నేను అదే అనుకున్నా, అమ్మో ప్రభా ఇంత కఠినంగా ఉంది ప్రభా అని కదా. ఇవన్నీ సంఘాల కొరకే దేవుడు మాట్లాడాను. ఇప్పుడు సంఘం అంటే మనమే కదా. సో మనం కూడా ఈ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలంటే మనం ఎట్లా ఫలించాలా, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలా, ఒక్కటే తగ్గింపు జీవితము. ఆయన మహిమలో ప్రవేశించాలని అంటే నాకు అన్న ప్రార్థన చేసిన నాకు నెక్స్ట్ డే పడింది అది. నేను చూస్తున్నా ఆయన ఆత్మ నా మీద బలంగా దిగింది. నేను నిద్రలోనే రౌండ్ గా తిరిగి లేచినట్లు అయిపోయింది నాకు. ఆ కళలోనే అట్లా చూసుకుంటున్నా. లేచినాక నేను వెళ్ళి అందరికీ సువార్త ప్రకటన చేస్తున్నా. ఎట్లా అంటే చాలా తగ్గింపు జీవితం నాకు దేవుడు ఆ కళలని నేను చూసినాను. అంత తగ్గింపు జీవితం దేవుడు అనుగ్రహించును. వెళ్ళినా సువార్త ప్రకటన చేస్తున్నా. నాకు అగెన్స్ గా ఒక పర్సన్, ఒక ఆమె ఉంది. ఆమె నన్ను అడుగుతుంది, ఏం చెప్తున్నాను అంటే, లేదు సిస్టర్ మీకోసం నేనేం చెప్పట్లే, నేను దేవుని సువార్త ప్రకటన చేస్తున్నాను యేసు ప్రభు కొరకు అని ఆమెకు నేను ధైర్యంగా చెప్తున్నాను. ఆమె ఏమనుకుంటుందంటే తన కోసం నేను ఏమని చెప్తున్నానేమో అని అనుకుంటుంది. కానీ ఆమె నా మీద అగేన్స్ గా తిరుగుదామని అనుకుంది, కానీ ఆమె అసలు ఏం చెప్పలేకపోయింది. ఎందుకనంటే ఆమె నన్ను అడిగితే నేను దేవుని సువార్త ప్రకటన చేస్తున్నానని చెప్పినాను. నెక్స్ట్ నేను హృదయంలో అనుకుంటున్నా, ప్రభా నేను ఈమెకి ఏం సువార్త ప్రకటన చేయాలా, ఈమెకు నేను ఏం చెప్పాలి ప్రభా, ఈమెతో నేను ఏం మాట్లాడాలి అని నేను దేవుని అడిగితే దేవుడు ఒకటే సమాధానం ఇస్తున్నాను, ప్రార్థన చేయము. నేను ఆ సిస్టర్కి అంటున్నా, సిస్టర్ నేను మీ కొరకు చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో మీ కొరకు బాగా ప్రార్థన చేస్తాను సిస్టర్ అని చెప్తున్నాను ఆమెకి. నేను చెప్తుంటే ఆమె ఆశ్చర్యపోయింది, అరే ఈమె ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తుంది అని అనుకుంటుంది.
నెక్స్ట్ ఆమెకు అంటున్నా నేను, లేదు సిస్టర్, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ ఆరోగ్యం మంచి ఉండడానికి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నీ లైఫ్ సెటిల్ కావడానికి, నీకు మ్యారేజ్ కాలేగా సిస్టర్, నీకు ఒక మంచి లైఫ్ సెటిల్ కావడానికి, నీ లైఫ్ చక్కగా ఉండడానికి కొరకు నేను ప్రార్థిస్తున్నానంటే, అక్కడ ఆమెతో పాటు ఉన్నవారు అంటే ఒక 5-4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు నాకు అడుగుతున్నారన్నమాట, ఈమె కొరకు నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావని. అంటే ఆమె అడుగుదాం అనుకునే లోపల వాళ్ళ పక్కకున్న వాళ్ళ నాకు అడుగుతున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పేసరికి వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు. అంటే చూడండి, దేవుని మనం ఎంతగా మన హృదయాన్ని ఉంచుకుంటామో అంతగా మనకు మేలే జరుగుతుంది కదా. నేను అనుకున్న వాళ్ళు ఏమన్నా నాకు అగేన్స్ గా తిరుగుతారేమో అని, కానీ ఎవ్వరు అగేన్స్ గా తిరగాలి. వాళ్ళందరూ విన్నారు, సంతోషించినారు, ఆనందించినారు, సంతోషపడ్డారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఆయన మహిమలో ప్రవేశిస్తే ఎన్ని అన్న అద్భుతాలు మనం చేయగలుగుతాము. అంటే దేవుడు ఏమన్నా కదా, నాకంటే మీరు ఎక్కువ అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తారనేసి నాకు అదే అనిపించింది. ఆ కళలో దేవుడు నాకు చూపిస్తుంది. నేను సువాత వాళ్ళ ప్రకటన చేసే ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, అందరు దేవుని నమ్మడము, ఇవన్నీ అక్కడ నేను చూస్తే నేను ఆశ్చర్యపోయినా. నేను ఎందుకు మార్నింగ్ 5కే లేచి అనుకున్నా, ప్రభా ఈ కళ ఇట్లా పడ్డది ఏంది ప్రభా అని. తక్కువ మంది లేచినాను. అసలు పడింది నేను 5 o'clock అప్పుడే ప్రార్థనలోనే నేను ప్రార్థన చేస్తూ నేను నిద్రపోయినా. అట్లనే మోకర్లొంగి అట్లా నేను నిద్రపోయినా నాకు ఆ కళ వచ్చేసింది. ఏంది అని అనుకుని తక్కువ మంది లేచినాను. సరే ప్రభా, ఇదున్నా కానీ ప్రభా నీ చిత్తం ద్వారా సేవ చేయాలా, ఎట్లనే వెళ్ళాలా. ఎందుకంటే వీధులలో సువాత ప్రకటన చేసినా, ఎక్కడ ప్రకటన చేసినా అప్పుడే మనం జీవగ్రంథంలో రాయబడి ఉంటాం. ఎందుకంటే ఆయన ఏమన్నా వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థించమన్నాడు. విరువబడాలి చేయాలి అని అంటే అది ఉత్తగానే కాదు. ప్రతిదీ జయించుకుంటూ పోవాలి అని అంటే ప్రతిదీ మనం సమస్యను ఎదుర్కొంటేనే కదా. అందుకే నిత్యం సియోను కొండ ఎక్కాలంటే అదే. అందుకే మనం పాపం చేయడానికి చోటు ఇవ్వద్దు, దేవుని యొక్క సత్యాన్ని వెంబడించినట్టు ఇతరుల కొరకు ప్రార్థించాలా. మన సేవ జీవితంలో ఈ ఆత్మ కూడా నశించిపోద్దు. దేవుడు కూడా అదే ప్రార్థన చేస్తాడు కదా. ఇస్కరేతు యూద కూడా దేవుడు అంతగా ప్రార్థించేయంగా కూడా ఇస్కరేతు యూద పోయేసరికి దేవునికి కూడా బాధ అనిపించింది. కానీ అది ధర్మశాస్త్రం ఉంది, అది నెరవేర్చబడాలా. కాబట్టి దేవుడు అనుకున్నాడు ఆ సమయంలో, సిచ్యువేషన్ లో ఈయన కూడా ఉంటే బాగుంటది కదా అని. ఒకవేళ ఇస్కరేతు యూద అదే టైంలో పశ్చాత్తాప పడి దేవుని యొక్క సన్నిధిలో అడిగి ఉంటే ఆయన చెట్టుకు ఉరి వేసుకున్న వాడే కాకపోతుండే. కానీ ఆయన అక్కడ నెగిటివ్ గా థాట్ చేశాడు, అంటే వంకర త్రోవల్లాగా ఆలోచన చేశాం కాబట్టి ఆయన అంటే వెళ్ళిపోయినాడు. సో మనం వాటికి దేనికి చోటు ఇవ్వద్దు. నిజమైన దేవుడిని యేసు ప్రభు అని మనకందరికీ తెలుసు కాబట్టి ఆయన మనం గట్టిగా పట్టుకుందాం, ఆయనను అనుసరించి నడుచుకుందాం. మరి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారునికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, మరో వాక్యం చేత ప్రభా మాట్లాడినారు తండ్రి. నిజమే తండ్రి దేవా, నేను వెంబడిస్తేనే ప్రభా మేము సమస్తం తండ్రి మరి మేలు పొందుకుంటాం తండ్రి. దేవాయసు ప్రభ మేము ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ప్రభా సమస్తం పోగొట్టుకుంటాం తండ్రి. అది నీ యొక్క రాజ్యంలో తండ్రి. కాబట్టి ప్రభా మేము ఆ విధంగా ఉండకూడదు. నువ్వు మాకు ఇచ్చే ప్రతి గైడెన్స్ లో ప్రభా నీ యొక్క హస్తం మాకు తోడుంచండి, నడిపించండి. దేవా మేము శివుని పర్వతం ఎక్కాలి అంటే ప్రభా, కదలకుండా మేము ఉండాలి అంటే ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకం మాకు ప్రతిదినం అవసరం తండ్రి. కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు ప్రతిరోజు మాకు నడిపింపు దాయించండి, సహాయపడండి ప్రభా. దేవాయసు ప్రభా మేము పాపానికి చోటు ఇవ్వద్దు, మా హృదయంలో ఎలాంటి పాపానికి మేము చోటు ఇవ్వద్దు తండ్రి. దేవా ఇంకా మాలో ఏదైనా ఆయస్కరం ఉంటే చూపించని ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెడతాం తండ్రి. దేవాయసు ప్రభా నేను వెంబడిస్తాం తండ్రి. ఈ లోకాన్ని మేము తృణీకరించుకుంటాం ప్రభా. ఈ లోక పాపంలో మేము పడద్దు, ఈ లోక మాల్యంలో అసలు మేము ఉండకూడదు తండ్రి. వీటిని మేము చూడకూడదు. దేవాయసు ప్రభా మేము పైన వాటిని చూడాలా, పైన వాటిని మేము వెతకాలా, పైన వాటిలోనే మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా. ఎందుకంటే ప్రభా పైన వాడవు నీవు తండ్రి, ఉన్నత దేవుడవైన నీవు తండ్రి, అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవుడో ప్రభ నీవు. కాబట్టి ప్రభా మా వైపు, మా కన్నులో మీ వైపే చూడాలా తండ్రి. సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ప్రతిదినం మీ యొక్క గైడెన్స్ మాకు అనుగ్రహించండి ప్రభా. నీ యొక్క టీచింగ్స్ మాకు అవసరం తండ్రి. దేవా మీరు మాకు ఎంత టీచ్ చేస్తేనే ప్రభా మేము అంతగానం ప్రభా మీరు ఎదిగింపబడతాం తండ్రి. ఆ రోజు ప్రభా ఆ టైంలో ప్రభా వాళ్ళ పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ ప్రభా అపోస్లే కానీ ప్రభా వీళ్ళంతా సాక్రిఫైస్ జీవితం కలిగిన వారు ప్రభా. వాళ్ళ ప్రాణాన్ని అన్నిటినీ పోగొట్టుకున్న వారు తండ్రి. కానీ ఏసా ఈ దినంలో ప్రభా వాళ్ళు నీ యొక్క రాజ్యంలో ఉన్నారంటే ప్రభా వాళ్ళు ఎంతో ధన్యత పొందుకున్నారు నాయన. కాబట్టి ప్రభా వాళ్ళకి ఇచ్చిన సహనం, ఓపిక, దీర్ఘశాంతం కేవలం ప్రభా దీని యొక్క ఆత్మచితన నడిపింపు. కాబట్టి ప్రభా ఈ కాలంలో కూడా ప్రభా నీ యొక్క పునాది మీద మేము కట్టబడిన వరం తండ్రి. క్రీస్తేసు పునాది మీద
ప్రభా మేము కట్టబడిన వరము. కాబట్టి ప్రభా మేము కూడా ప్రభా క్రీస్తు పోలి మేము నడుచుకోవాలా, మాకు కూడా సాయం చేయండి ప్రభా. దేవా ఆనాడు వాళ్ళందరూ కూడా ప్రభా మరి క్రీస్తు పోలే నడుచుకున్నారు తండ్రి. ఈ కాలంలో కూడా ప్రభా మరి మా టైంలో మా సమయంలో కూడా ప్రభా మరి క్రీస్తు పోలి మేము కూడా నడుచుకున్నట్టు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయసు ప్రభా మాలో ఉన్న ప్రతి అతిక్రమం అన్నిటిని గద్దించండి, కొట్టివ్వండి. ఎందుకంటే ప్రభా మేము ఏ దానికి మేము పాపానికి చోటు ఇవ్వద్దు తండ్రి. మా హృదయంలో ప్రభా ఇంకా ఏమైనా ఆయాసకరం ఉంటే చూపించండి ప్రభా, వాటిని ఒప్పుకొని విడిచిపెడతాం తండ్రి. సాయపడమని ప్రార్థించడం తండ్రి. దేవాని యొక్క కొత్త పేరు ప్రభా మాకు అనుగ్రహించడం అంటే ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా జీవ గ్రంథంలో ప్రభా మా అందరి పేర్లు రాయబడి ఉండాలంటే ప్రభా మేమందరం కూడా ప్రభా మరి నువ్వు పొందిన ఆ యొక్క శిల్వ మరణంలో ప్రభా మేమందరం భూస్థాపం పొందాలా తండ్రి. విరిగి నలిగిన హృదయాలతో మేము ప్రార్థించాలా, మేము ప్రతిదీ చంపుకోవాలి. మేము కూడా విలువబడాలా ప్రభా. ఇంకా మాలో ఏదైనా పాపంతో ఇంకా చోటు ఇచ్చేయమని ఉండుంటే ప్రభా అవి మా నుంచి తీసుకొని మమ్మల్ని కాల్చివేయండి ప్రభా. మా హృదయంలో ఉంటే వాటిని కాల్చివేసి తండ్రి మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. మా హృదయాన్ని క్లీన్ గా ఉండాలా ప్రభా. యథార్థత హృదయం ఉండాలా, శుద్ధి హృదయం ఉంటేనే ప్రభా నిన్ను చూడగలుగుతాం ప్రభా. కాబట్టి ప్రభా మాకు శుద్ధి హృదయం అనుగ్రహించండి ప్రభా. సహించడానికి భరించడానికి ప్రభా మాకు సహనం, ఓపిక, దీర్ఘశాంతము దయచండి ప్రభా. దేవుని యొక్క 9 ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించండి ప్రభా. వీటన్నిటికంటే ముఖ్యం తండ్రి నీ ఆత్మ, నీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి, నీ యొక్క ప్రేమ. కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి దినం తండ్రి కడవరి వర్షం చేత మేము నింపబడాలా ప్రభా. ప్రతి దినము నీ యొక్క మహిమలో మేము ప్రవేశించాలా ప్రభా. ప్రతి దినము తండ్రి మాకు సాయం చేయని ప్రభా. దేవాయచు ప్రభా నీలో మేము ఇంకా లోతుగా వెళ్ళాలా ప్రభా, ఇంకా మేము చూడాలా ప్రభా. మాకు సాయం చేయండి, ముందుకు నడిపించండి. ఇంకా ఫ్యూచర్ డేసెస్ మేము మాకు బయలుపరచండి, తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి లేకలేని వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రభా మేము విన్నది మా హృదయ పలకలపై మేము రాసుకోవాలా, దాన్ని మేము పాటించాలా ప్రభా. సహాయపడమని ప్రార్థించడం తండ్రి. దేవాయచు ప్రభా నువ్వు వాక్యం సెలవిస్తున్న ప్రభా, నీవే వాక్యము కాబట్టి ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ధరించుకుంటే ప్రభా మరి మేము కూడా ప్రభా మారు మనసు పొంది నీలో ప్రభా మేము జీవించగలుగుతాం ప్రభా. అందుకే మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా ప్రతిరోజు కూడా ప్రభా మా తలంపులకే కానీ మా హార్ట్కే కానీ గైడెన్స్ మాకు అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే ప్రభా మా తలంపులకు కావలి కాండి ప్రభా. మేము ఎక్కడ మోసపోవద్దు తండ్రి, ఎక్కడ మేము మోసపోవద్దు ప్రభా. కేవలం ప్రభా నీ యొక్క ఆత్మ ఉంటేనే ప్రభా మేము సత్యంలో ఉండగలుగుతాం తండ్రి. పసిగడతాం తండ్రి ఎక్కడి నుంచి మోసం వస్తుందా, ఏది వస్తుందని ప్రభా. అందుకే ప్రభా నీ పరిశుద్ధాత్మ మాకు తోడుంచండి ప్రభా. మాకు కావాల్సింది నీ యొక్క ఆత్మ ప్రభా. నీ యొక్క ఆత్మ మాకు ఎవ్రీడే మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి, ముందుకు నడిపించండి ప్రభా. మా అందరిని అభిషేకించని ప్రభా, మా సేవ జీవితాన్ని ఫలిభరితాన్ని దయచని ప్రభా, దీవించండి, ఆశించేత నింపండి ప్రభా. దేవాయసు ప్రభా మరి యొక్క ప్రార్థన అంతట్లో మీ యొక్క హస్తం తోడుంచండి. ఈ యొక్క వాక్యం చేత మాట్లాడడం దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశించేత నింపండి ప్రభా. మరి ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించుకొని ప్రభా ఎల్లప్పుడూ మా ఆత్మలు మెలకువగా ఉండాలా, పౌరుషం కలగల. దేవాయసు ప్రభా మేము ముఖ్యంగా తండ్రి మా విశ్వాసంలో స్థిరమైన మనసు మాకు ఉండాలా, పౌరుషం కలగల, రోషం కలగల. ప్రతి కార్యంలో మేము ప్రేమతో వచ్చేయాలా ప్రభా. మా ప్రాణము, మా శరీరం, మా ఆత్మ సమస్తం ప్రభా మీ చేతికి అప్పగిస్తూ నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా, మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్న. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. సిస్టర్ నేను ఇయ్యాలా? ఇవ్వండి అన్న. ఇస్తున్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమెన్. ఆమెన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న అందరికి, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అందరికి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అందరికి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క.